బాయ్స్ మనకు 4 మ్యాచ్‌లుంది. నీ యవ్వ 4 మ్యాచ్‌లకు 4 మ్యాచ్‌లు గెలిసి పాయింట్స్ టేబుల్‌లో నంబర్ 1 స్థాయికి పోవాలే. మన సన్ రైజర్స్ రైజింగ్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాలే. నీ యవ్వ ఈ మ్యాచ్‌తో ముంబైని ఓడించి సక్సెస్‌ఫుల్‌గా 4 పాయింట్లు తీసుకోవాలే. ఫ్యాట్ బ్రో ముంబై ఇప్పుడే అన్ని మ్యాచ్‌లు ఓడి పాయింట్స్ టేబుల్‌లో లాస్ట్ ఉంది. నీ యవ్వ వాళ్ళు మనకి రివర్స్ బాంబ్ గిన వేశారు. అరే హెడ్ బ్రో వాళ్ళకైతే అంత సీన్ లేదు మరి. నీ యవ్వ వాళ్ళని మనం ఒట్టిగానే పిసికి పడేస్తాం మరి. ఫ్యాటు గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటది. మీరు పాయింట్స్ టేబుల్లో క్వాలిఫై అవుతారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడతారు. మాకు అలాంటి ఆశలంటూ ఏమీ లేదు. నీ యవ్వ బత్తాయి జ్యూస్ పిసికినట్టే. అరే మీరు బత్తాయి జ్యూస్ పిసుకున్నట్టు పిసుకునీకు ఇదేమన్నా పిల్ల బచ్చా టీం అనుకుంటున్నావు బాయ్. ఇది ఎస్ఆర్హెచ్. ఒట్టిగానే పిసికి పడేస్తాం మరి. మాకున్న ఫామ్కి మిమ్మల్ని పిచ్చిడు కొట్టినట్టు కొడతాం. బాయ్స్ ఇది రివెంజ్ టైం. నీ యవ్వ ఎస్ఆర్హెచ్ మనపై 200+ రన్స్ కొట్టింది. మనం 300 రన్స్ కొట్టి మన ముంబై పవర్ ఏంటో చూపించాలి. మనం కొట్టే కొట్టుడుకు నీ యవ్వ ఎస్ఆర్హెచ్ ఉడక్కాయలు ఉనకాలే. అరే ఇక చూసుకో రోహిత్ బ్రో నీ యవ్వ ఫస్ట్ ఓవర్లోనే ఈ వికెట్లు పిసుకుతా. నీ యవ్వ బ్యాటింగ్లో మంచి రన్స్ కొడతా. ఈ హార్దిక్ ఏంటో చూపిస్తా. హార్దిక్ బ్రో లాస్ట్ మ్యాచ్లో ఒంగోబెట్టి పూజ చేసి దండేసింది చాలదా ఏంటి? నీ యవ్వ ఫస్ట్ ఓవర్లో మళ్ళీ బౌలింగ్ వేస్తా అంటున్నావు. అరే చూడన్నా నీ యవ్వ ఒట్టిగానే పిసుకు పడేస్తా మరి. నీ యవ్వ ఇలాంటి దారుణాలు చూసే కన్నా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి 4 బాల్ ఆడి 2 4లు కొట్టి వెళ్ళిపోవడం మంచిది. బాయ్స్ మనం మ్యాచ్ గెలవాలంటే ఆ బుమ్రా బౌలింగ్లో ఒత్తుకొని ఆడాలి. నీ యవ్వ పొరపాటున పైకెత్తామనుకో మన పుల్ల పీకినట్టే. ఈ బుమ్రాతో ఆ మాత్రం భయం ఉండాలి. నీ యవ్వ 4 ఓవర్లు చాలు మిమ్మల్ని ఒట్టిగానే పిసికి పడేయడానికి. అరే వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ బలగాన్ని పెంచుర్రా బాయ్.